ఇరు పదములు వందలు ధరించే ఇరు పదములు వందలు ధరించే సదమల మగు గీతములు సరిగమ పదమును వాడు సరిగమ
సదమల మగు గీతంబులు సరిగమ పదమును పాడుతూ ముదముద మా భజన రంగమున చేరియుదయ దూడుము కమలాసన రాణి ఇందురావే ఈ సమయంబున మమ్ము నేలుకోవే సమయంబున మమ్ము నేలుకోవే సమయంబున మమ్ము నేలుకోవే సమయంబున మమ్ము నేలుకోవే ఈ సమయంబున మమ్ము నేలుకోవే సెలవాతెర నెత్తుటకిగ మాకు ఓ నల్లవరాని మమ్ము విడసిపోకు సెలవాతెర నెత్తుటకిగ మాకు ఓ నల్లవరాని మమ్ము విడసిపోకు ఓ నల్లవరాని మమ్ము విడసిపోకు కలుముల సేడియ కోడల పలికించుము మృదువాకులు కలముల సేడియ కోడల పలికించుము మృదువాకులు కలుముల సేడియ కోడల పలికించుము మృదువాకులు సేడియ కోడల పలికించుము మృదువాకులు అలవారు నిన్ను గలతు పాయమా కమలాసని రాణి ఇందురావే ఈ సమయంబున మమ్ము ఏలుకోవే సమయంబున మమ్ము నేలుకోవే సమయంబున మమ్ము ఏలుకోవే నల్లనయ్య కోడలవని నమ్మితేని కలుపవల్లి నల్లనయ్య కోడలవని నమ్మితేని కలుపవల్లి నల్లనయ్య కోడలవని నమ్మితేని కలుపవల్లి నల్లనయ్య కోడలవని నమ్మితే కలుపవల్లి అల్లవ పాణి కవిత చల్లు ముసల్ పలుకులిప్పుడు కమలాసని రాణి ఇందురావే ఈ సమయంబున మమ్ము ఏలుకోవే సమయంబున మమ్ము నేలుకోవే ఈ సమయంబున మమ్ము ఏలుకోవే సమయంబున మమ్ము నేలుకోవే ఈ సమయంబున మమ్ము ఏలుకోవే శ్రీ సీతారామచంద్ర మహారాజుకి జగనన్న సౌరాజుల్లో నేనేమి చేదు 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 మరింటికి నీ కోదుల్లో నేనేమి చేదు కుమరింటికి నేను పోదుల్లో నేనేమి చేదు తకుండా నేను చెప్పుల్లో నేనేమి చేదు ఉండకుండా నేను వెతుల్లో నేనేమి చేదు కాయాను తిరుగుతుల్లో నేనేమి చేదు ఆయాని దుర్గుల్లో నేనేమి చేదు సౌరాజుల్లో నేనేమి చేదు జగనన్న సౌరాజుల్లో నేనేమి చేదు అదేమన్నా ఇప్పుడు కుమ్మరింటి పోయి ఒక కొత్త కుండ తెచ్చి అన్ని నన్ను నీళ్ళు పోతే అదే బాయాన్ని దురుకుతా అట్లా కూడా వస్తుందో ఏమో సాధారణంలో దురికినా. ఒకరింటి పోయి కుండ తెచ్చా దాని బాయ్ అనుకుంటారా అనుకోని వాళ్ళ పోతే అలా దురికితే ఉన్న కుండ పట్టుకునే వాళ్ళకింది అదేనా బాయ్ అదే బాయాన్ని దురికినాయి ఉన్నదా జగనన్న సౌరాజుల్లో నేనేమి లేదు జగనన్న సౌరాజుల్లో నేనేమి చేదు జగనన్న సౌరాజుల్లో నేనేమి లేదు జగనన్న సౌరాజుల్లో నేనేమి చేదు కుమ్మరింటికి నీ కోళ్ళుల్లో నేనేమి లేదు కోమటింటికి నేను పోదుల్లో నేనేమి చేదు పెట్టకుండా నేను కట్టింది నేనేమి లేదు పెట్టకుండా నేను ఎత్తినో నేనేమి చేదు అనకుండా నీళ్ళు కొట్టింది నేనేమి లేదు దానివల్ల నేను పోతున్నో నేనేమి చేదు తగ్గిందా మంట పెట్టింది నేనేమి లేదు గుడ్డ కింద మగ్గబెట్టి నేనేమి చేదు చల్ల అభిమచేను నేనేమి లేదు సలసలాగొచ్చేనో నేనేమి చేదు చదువుగాని నేను దురికింది నేనేమి లేదు చెరువాని నేను మునుకుతే నేనేమి చేదు అట్లా కూడా
రెండు ముద్దలు నీళ్ళేసి నేనేమి లేదు అవుతాను నేను గుంపుతో నేను సమానం పెట్టుకుంటున్నా నేనేమి లేదు అసలైన సౌరాలులో నేనేమి లేదు అసలైన సౌరాలులో నేనేమి లేదు కుమారెడ్డికి నేను బదుల్లో నేనేమి లేదు కోమటింటికి పోయి కొబ్బరి బెల్లం తెచ్చి దాన్ని రోడ్ వేసి దంచి 3 ముద్దలు కట్టుకొని ఇసమని మింగినవా ఇష్టమైన మింగిన అట్లా కూడా రాలే ఇక రెండో తరపున ఉంటుంది కదా కొబ్బరి బెల్లం ఇసమని కూడా సావత్తదా అయ్యం బాగా 2 సార్లు పుట్టుకున్న పోతే మరి సాగు రావాలంటే అలకటి ఉన్నది ఏంది సున్ని ఉంటుంది సున్నం వాడవాళ్ళది అది కూరని పెట్టాలి మెడ పెట్టుకోవాలి అంటే అట్లా వస్తుందని నాకు తెలియదు అందుకనే కాళ్ళే పెట్టుకోవాలి కాళ్ళకు కాళ్ళే పెట్టుకుని చెప్పండి సాగు ఇకనైనా దర్శనమియ్యవే నా సీత ఇవ్వవే నా సీత కనరావే నా సీత ఇవ్వవే నా సీత కనరావే నా సీత నడచి నడచి కాళ్ళు తడబాడుతున్నావి నడచి నడచి కాళ్ళు తడబాడుతున్నావి ఎడలా సాగెను తోవా నీళ్ళు లేని తోవా ఎడలా సాగెను తోవా నీళ్ళు లేని తోవా ఇకనైనా దర్శనమివ్వవే నా సీత ఇవ్వవే నా సీత కనరావే నా సీత కనరావే నా సీత పిల్లి మృగమూలారా తింకా మృగమూలారా పిల్లి మృగమూలారా తింకా మృగమూలారా మీరన్నా తెలుపారే సీతమ్మ జాడాలు మీరన్నా తెలుపారే సీతమ్మ జాడాలు సీతమ్మ జాడాలు ఇకనైనా దర్శనమివ్వవే నా సీత ఇవ్వవే నా సీత కనరావే నా సీత కాళ్ళు దాకి కొల్ల బెల్లంలో రక్తంబు కాళ్ళు దాకి కళ్ళ గోళ్ళల్లో రక్తంబు ఎడలా సాగెను తోవా నీళ్ళు లేని తోవా ఆకాలి బాధ చేయటులే ఉన్నది కడుపు అటులే 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 ఉన్నది కడుపు ఇకనైనా దర్శనమివ్వవే నా సీత దర్శనమివ్వవే నా సీత ఇవ్వవే నా సీత
తిరుగుతుంటూ తిరుగుతూ ఇకనైనా కనబడతలేదు తల్లి సీత సీత. అన్నయ్య కాస్త ముందుకు వెళ్ళి వెతుకుదాం పద. అటులానే లక్ష్మణ వెళుదాం. చెంచుదాన నన్ను శబరియంచు పిలుతురు, చెంచుదాన నన్ను అని పిలుతురు, చెంచుదాన నన్ను శబరియంచు పిలుతురు, చెంచుదాన నన్ను అని పిలుతురు. మంచిగా ఈ వనములోన సంచరింతును, మంచిగా ఈ వనములోన సంచరించును, మంచిగా ఈ వనములోన సంచరింతును, మంచిగా ఈ వనములోన సంచరించును. శ్రీరాముల దర్శనముకు ఏ తెంచితిని, శ్రీరాముల దర్శనమునకు ఎదుగుచితిని, శ్రీరాముల దర్శనముకు ఏ తెంచితిని, శ్రీరాముల దర్శనముకు ఎదుగుచితిని. నారాయణుడనగా నేను నమ్మియుంటిని, నారాయణుడగా నేను నమ్మియుంటిని, నారాయణుడనగా నేను నమ్మియుంటిని, నారాయణుడనగా నేను నమ్మియుంటిని. అడవిలో పండిన ఫలములను అనుభవిస్తును, అడవిలో పండిన ఫలములు అనుభవిస్తును, అడవిలో పండిన ఫలములను అనుభవిస్తును, అడవిలో పండిన ఫలములు అనుభవిస్తును. ధరను మసుర బల ధరణి మసుర బాధ పౌరి అరటి దలుతును, ధరణి మసుర బాధ పౌరి అరణి దళతును, ధరణి మసుర బాధ పౌరి అరటి దలుతును, ధరుణ మసుర బాధ పౌరి అరణి దళతును. సింధుదాన నన్ను శబరి అంచు పిలుతురు, సంచుదాన మన్ను సంధియన్ను పిలుతురు, సింధుదాన నన్ను శబరి అంచు పిలుతురు, సంచుదాన మన్ను సంధియన్ను పిలుతురు. అవా ఇంత పండు పండు ముసలావలేకున్నావు. నీ పేరేం పేరవా? నాయన నా పేరు మేము చెంచువారము, నా పేరు శబరి అని అందరు. అవ్వా బుట్టలో ఏంటి అవ్వా? ఫలములు నాయన ఇవి. నాకు ఒక 2 ఇయ్యరాదు? నాయన నీకు ఇచ్చేది కాదు నాయన, నా రామయ్య తండ్రి కొరకు తెచ్చుకున్నాను నేను. నాటి కాలం నుండి నేను నా రామయ్య తండ్రి కొరకు వేసి చూస్తున్నాను నాయన. ఓహో, శ్రీరామచంద్ర వారి కోసము అవన్నీ ఆ ఫలములు వెతుకుతున్నావా? అవును నాయన, రోజుకు గంటడి పండు కోసుకొని నా భగవంతుని కొరకు నేను చూస్తున్నాను నాయన. సరే అవ్వా. ఎన్నాళ్ళు ఉండవలను? పతిభక్తి గలదా సతి ఎటుల నడయాడియుండే ఈ భువినందున్ ఏమి చేయుదు నేను సీత, నీవు ఎటులా పోతివెలో కామాత. ఏమి చేయుదు నేను సీత, నీవు ఎటులో ఇదిలో కమాత. ఏమి చేయుదు నేను సీత, నీవు ఎటులా పోతివెలో కామాత. ఏమి చేయుదు నేను సీత, నేను ఎటులో
నీవు ఎటులావు ఇదిలోకమాత ఏమి చేయుదు నేను సీత ఎరుగా నైతిని దైవదాత మొదట ఏమి రాసను బ్రహ్మరాత ఎరుగా నైతిని రాత నేను ఎలుగానే తినగారాత ఏమి చేయుదు నేను సీత అయ్యో ఎరుగా నైతిని దైవదాత మొదట ఏమి రాసను బ్రహ్మరాత సరిలేరు నిన్ను గోలు సఖియాలెంతైనాను సరిలేరు నిన్నుగోలు సఖియాలెంతైనాను సరిలేరు నిన్ను గోలు సఖియాలెంతైనాను సరిలేరు నిన్నుగోలు సఖియాలెంతైనాను సరిలలో నీ చర్చదనము కాసించితి ఏమి చేయుదు నేను సీత నీవు ఎలుగోని వెలుగమాత ఏమి చేయుదు నేను సీత నీవు ఎటులా బోధినలో నా మాత ఏమి చేయుదు నేను సీత నేను ఎదురావు లోకమాత ఏమి చేయుదు నేను సీత కానానమ్ములకే గురించి ఎంత కర్మమాయ మృగము నుంచి కానానములకే గురించి ఎంత ధర్మమాయములము నుంచి కానానములకే గురించి ఎంత కర్మమాయ మృగము నుంచి కానానమ్ములకే గురించి ఎంత కరుణామయములము నుంచి కానానములకే గురించి నాలోము బలమెల్లా వ్యర్థంబుగా నాయా నానోము బలమెల్లా వ్యర్థంబుగా నాయా నాలోము బలమెల్లా వ్యర్థంబుగా నాయా నానోము బలమెల్లా వ్యర్థంబుగా నాయా జానాకి నిన్ను విడిసి జగదైతీలలో ఏమి చేయలేవు సీత నీవు ఎటుపోయినే లోకమాత ఏమి చేయుదు నేను సీత నీవు ఎటులా మోసినలో కామాత ఏమి చేయుదు నేను సీత నేను ఎటులాగో లోకమాత ఏమి చేయుదు నేను సీత పతి భక్తి గల ముందు గుమ్మ పేడ కనిపించావే పసిడి బొమ్మ పతి భక్తి గల ముందు గుమ్మ ఏడా కనిపించాలే పసిడి గుమ్మ పతి భక్తి గల ముందు గుమ్మ ఏడ కనిపించావే పసిడి బొమ్మ పతి భక్తి గల ముందు గుమ్మ ఏడా కనిపించాలే పసిడి గుమ్మ పతి భక్తి గల ముందు గుమ్మ గడియాలో బల నిన్ను గారాబమ్మున తెచ్చి గడియాలో బల నిన్ను గారాబం నిలిచి గడియాలో బల నిన్ను గారాబమ్మున తెచ్చి గడియాలో బల నిన్ను గారాబం తెచ్చి ఉడమీన నన్ను కలిపే పుణ్యాత్ములెవ్వారో ఏమి చేయుదు నేను సీత నీవు ఎరుగోని లోకమాత ఏమి చేయుదు నేను సీత నీవు ఎటులా మోసినలో కామాత ఏమి
సీత ఈ వనంతరములో ఎచ్చటని వెతుకను ఎక్కడని ఉంటివి తల్లి సీత సీత. రామచంద్ర నీ దర్శనము నాకు ఎన్నడూ కలుగును స్వామి. ఎవరు వస్తున్నారు ముందు వేషములు ధరించుకొని నా భుజపైకి వస్తున్నారు. వారిప్పుడు ఎవరో నేను తెలుసుకునే కాక నాయన మీరు ఎవరు ఎదురుంది ఇది వస్తున్నారు నాకు చెప్పండి. ఈ వనంతరంలో ఎదురు తిరుగుతున్నారో నాకు చెప్పండి నాయన. ఓహో తల్లి, మేము అయోధ్య నగరం పరిపాలించే దశరథ మహారాజు కుమారులను మా తండ్రి ఆజ్ఞచే ఇలా వనవాసము వచ్చిన వాడు తల్లి. నా నామము శ్రీరామచంద్రుడు తల్లి. నా తమ్ముడు సహోదరుడు లక్ష్మణుడు. ఆహా రామచంద్ర 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 రామ 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 దర్శనములకు ఇంద్రాలకలేరు రామ రామ. నా తల్లి కూర్చో తల్లి. అబ్బా నాయన నాకు నీకు ఎన్ని నాళ్లకు అవ్వబడవు నాయన. నీ దర్శన భాగ్యం నాకు ఇప్పుడు కలిగినది నాయన. జయ 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 శ్రీరామ జానకి రామ. 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 దయతో మము ప్రోభుమయ్య దశరథ 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 రామ. జయ 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 శ్రీరామ జానకి 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 రామ. ఆహా నాయన నీ దర్శన వాక్యము నాకు ఈనాడు కలిగినదా. ఓహో తల్లి, ఎవర నీకు ఇంత భక్తి ఏలగలిగను. ఎవర నీకు ఇంత భక్తి ఏలగలిగెను. ఎవర నీకు ఇంత భక్తి ఏలగలిగను. ఎవర నీకు ఇంత భక్తి ఏలగలిగెను. ప్రళయముత సంతసంబు బహుగా దోసెను. ప్రళయముత సంతసంబు బహుగా దోసెను. ప్రళయముత సంతసంబు బహుగా దోసెను. ప్రళయముత సంతసంబు బహుగా దోసెను. ఎవర నీకు ఇంత భక్తి ఏలగలిగను. ఎవర నీకు ఇంత భక్తి ఏలగలిగెను. తల్లి, ఈ వనంతరంలో ఇంత వృద్ధాప్యంలో నీకు ఇంత భక్తి ఏలగలిగిన తల్లి. ఆహా నాయన చెప్పంటున్నావా నాయన. శబరి అనటు దాన నేను శబరి అనటి దాన నీరు సదన సేవయు. శబరి అనటి దాన నీరు శరణ సేవయు. శబరి అనటి దాన నీరు శరణ సేవయు. శబరి అనటి దాన నీరు శరణ సేవయు. ప్రభువర వీక్షించుతుండి ప్రతిదినంబులో. ప్రభువర వీక్షించుతుండి ప్రతిదినంబులో. ప్రభువర వీక్షించుతుండి ప్రతిదినంబులో. ప్రభువర వీక్షించుతుండి ప్రతిదినంబులో. శబరి అనటి దాన
సేవయో శబరియానికి దాన నీదు శరణు సేయుచు నాయన నన్ను శబరి అని పిలుతురు నాయన నీ కొరకే నేను రోజుకు గంపెడు పనులు కోసుకొని ఎదురు చూచుతున్నాను నాయన ఆహా తల్లి శక్తిహీనురాల నీదు సేవ మెచ్చితి శక్తిహీనురాల నీదు సేవ మెచ్చితి శక్తిహీనురాల నీదు సేవ మెచ్చితి శక్తిహీనురాల నీదు సేవ మెచ్చితి భక్తురాల వగుట మోక్ష పదవినిచ్చితి భక్తురాల వగుట దేశ పదవినిచ్చితి భక్తురాల వగుట మోక్ష పదవినిచ్చితి భక్తురాల వగుట దేశ పదవినిచ్చితి ఆ శక్తిహీనురాల నీదు సేవ మెచ్చితి శక్తిహీనురాల నీదు సేవ మెచ్చితి ఆహా తల్లి నీ సేవకు నేను ధన్యున్న తల్లి నేను మెచ్చుకుంటుంది ఆహా నాయన 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 ఆహా తండ్రి ఎన్ని రోజులు ఆయన మీరు ఆకలితోటి ఉండబట్టి నాయన నా గుడిసెలో ఇవాళ కోసిన ఫలములు ఉన్నవి 4 భక్షించుతురండి తండ్రి ఆహా నాయన నువ్వు కూర్చుండుదా నాయన నా చేత 4 ఫలములు భక్షించుము నాయన నా రామయ్య తండ్రికి భద్రమైన ఫలములే పెట్టవలేను కదా ఇలాగానున్నాయి నాయన ఇవి బాగలేవు నాయన ఇవి మంచిగా ఉన్నాయి నాయన ఇవి మధురమైన విధిగో ఈ బదరి ఫలములు మధురమైన విధిగో ఈ పదర ఫలములు మధురమైన విధిగో ఈ బదరి ఫలములు మధురమైన విధిగో ఈ పదరి ఫలములు సుఖదీరగ భోచేయుడి సూర్యవిలసులు సుధీరగ భోజేయుడు సురవిలసులు సుఖదీరగ భోచేయుడి సూర్యవిలసులు సుధీరగ భోజేయుడు సురవిలసులు మధురమైన విధిగో ఈ బదరి ఫలములు మధురమైన విధిగో ఈ పదరి ఫలములు ఆహా నాయన ఈ 4 ఫలములు భుజించండి నాయన తల్లి తల్లి నువ్వు ప్రేమతో పెట్టినావు కాబట్టి నా కడుపు నిండిపోయినది తల్లి నా తల్లి కౌసల్యాదేవితో తిన్నట్టుగా అయినది తల్లి ఆహా నాయన ఇంకా 4 ఫలములు భక్షించండి నాయన ఇన్ని రోజుల బట్టి నీ కొరకు నేను చాలా వేచి చూస్తున్నాను కదా నాయన నాకు సంతోషంగా ఉండును లక్ష్మణ ఇదిగోము తల్లి ఇంకా చాలు తల్లి నా కడపార నిండినది ఇంత దోష శబరి నీదు వినతులు వినగా ఇంత దోష శబరి నీదు వినతులు వినగా ఇంత దోష శబరి నీదు వినతులు వినగా
తల్లి, నువ్వు పెట్టిన ఫలములు కడుపు నిండా తిన్నాను, చాలు తల్లి. తల్లి, నీ ఒక మాట తెలిపదని వినుము. చెప్పు నాయన. నా తండ్రి ఆజ్ఞచే వనవాసము వచ్చిన వాడును, నా భార్యతో వచ్చి ఉన్నాను. సీతాదేవి లేనందున నేను అడుగుల కాననముల తిరుగుచుండగా జటాయు అనే పక్షంద్రుడు రావణాసురుడు తీసుకుపోయాడని మాకు జాడలు తెలిపి గతించి ఉన్నాడు. తల్లి, నీకేమైనా తెలుసునా? ఆహా నాయన, నాకు కాళ్ళు నడవరావు, కళ్ళు కనబడవు, గుడ్డిదానను. కానీ నేను ఒకటి చెప్తా వినుము. తల్లి, అలాగే తెలుపుము. పంపతీర మందు నుండు బాలుసూరుడు, పంపతీర మందు నుండు బాలుసూరుడు, పంపతీర మందు నుండు బాలుసూరుడు, పంపతీర మందు నుండు బాలుసూరుడు, ఇంపు తీరాదని మైత్రి చేయు శుభములు, ఇంపు తీరాదని మైత్రి చేయు శుభములు, ఇంపు తీరాదని మైత్రి చేయు శుభములు, పంపతీర మందు నుండు బాలుసూరుడు, పంపతీర మందు నుండు బాలుసూరుడు. నాయన, పంపా తీరమను వీటికి దగ్గరలో పంపా తీరం అనే ఒక నది గలదు. అది దాటిన తర్వాత వృషముఖ పర్వతం గలదు. పర్వతము పైన సుగ్రీవుడు మరియు ఆంజనేయుడు అని వారు ఇద్దరు ఉన్నారు. వారిని కలిసిన ఆ తల్లి సీత జాడలు నీకు దొరుకును నాయన. అటువలని నేగువాడ అతని గురించి, అటువలనే నేను వాడాతని గురించి, అటువలనే నేగువాడ అతని గురించి, అటువలనే నేను వాడాతని గురించి, పటుతరగము మధుర బాధ ఈశుని దలచి, పటుతర ముఖమున బాలరీశుని తలచి, పటుతరమగు మధుర బాధ ఈశుని దలచి, పటుతర ముఖమున బాలరీశుని తలచి, అటువలనే నేగువాడ అతని గురించి. అటువలనే నేను వాడాతని గురించి. ఆహా తల్లి, నీకు చెప్పిన విధంగానే నేను పోయేదను. భక్త మహాశయులారా, ఆ ప్రేమకు అతను లొంగిపోయాడు. ఇప్పుడు కూడా అప్పుడైనా ఎప్పుడైనా ప్రేమ ఎవరి వంద అవుతుంటుందో ఆ భగవంతుడు వారికి ప్రత్యక్షమై పరామర్శమైపోతాడు. భక్తుడు గొప్పవాడా భగవంతుడు గొప్పవాడా అనే సామెతను తీసుకుంటే భగవంతుడు గొప్పోడు కాదు. భగవంతుడు ఎవరు? గులాబీ పువ్వు లాంటి వాడు. భక్తుడు ఎవరు? తుమ్మెద లాంటి వాడు. ఆ తుమ్మెదే ఎత్తుక్కుంటూ పోవలసిందిగా, కానీ పువ్వు మాత్రం పోదు. కాబట్టి ఆ భగవంతుడికి మనము భక్తిగా ఉన్నప్పుడే ఆ భగవంతుడు మనకేమైనా ఆ దర్శనము ఇవ్వగలుగుతాడు. శ్రీ రాజా రామచంద్ర భగవానికి. సరే నాయన, పోయిరండి. ప్లీజ్, గ్రామస్తులకు తెలియజేయలేదు ఏమనగా, ఆ శబరికి ఈ శబరికి మాత్రం ఈ రామాయణం పట్ల మా అందరినీ ఒక కమిటీగా నిర్ణయించి ఒక పద్ధతిలో నడిపించి మాకు చాలా సహకారం చేసి వారి బాటలు నడిచేటట్టు చేసి ఎందరో కొన్ని మాటలు అన్నారు. అయినా కూడా అవన్నీ బట్టి అని తెలుపుకుంటూ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి ఈ వేషధారణ వేయించి ఆ రాముని కథ చెప్పిస్తున్న ఈ శబరికి మాత్రం నమస్కారం. సూర్య
దయచేసి అక్కడ స్టేజ్ మీద అటు చివరకు కొంచెం జరగండి, లేకపోతే దిగండి. దేశాలు వచ్చే వాళ్ళకి గుంజి గుంజి చంప సరే
వాళ్ళకి ఎత్తుకోండి. ఏం పేరు? ఏయ్, సైలెంట్. హే సేవక, ఆ. నా యొక్క నామం చుట్టివా? ఆ, నేను కిష్కిందాపురం మేలే వాళ్ళ యొక్క తమ్ముడను. నా యొక్క నామము సుగ్రీవుడు అందుడు. మీ యొక్క భార్య పేరు ఉమాదేవి. ఉమాదేవి. యా. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? విషముఖ పర్వతం పైకి వెళ్తున్నాను. ఇప్పుడు మళ్ళీ అక్కడికే వెళ్తారా? అవును. సరే వెళ్ళిరండి అయ్యా. శ్రీ గంభీరుడరా సూర్యుడన్నతి గంభీరుడరా ఊరుడనటి గంభీరుడరా వీరుడవాయి కుమారుడ సంగర సూర్యుడన్నతి గంభీరుడరా వీరుడవాయు కుమారుడ శంకర శూరుడనే గంభీరుడరా మేరు తీరుడన్నేటి విక్రముడా వేది తీరుడను వేటి విక్రముడ మేరు తీరుడన్నేటి విక్రముడా వేది తీరుడను వేటి విక్రముడ ఏరురనా సరివారలురా ఏరురున సరివారలురా ఏరురనా సరివారలురా ఏరురున సరివారలురా మేరు తీరుడన్నేటి విక్రముడ లేరురనా సరివారలురా వేది తీరుడను వేటి విక్రముడ ఏరురున సరివారలురా వింతగాను పులగిరులనైనవో ఇంతగాను పులగిరులనైనపు వింతగాను పులగిరులనైనవో ఇంతగాను పులగిరులనైనపు బంధుల వలనే గజిమ్మెదరా పందుల వల జగజిమ్మెదరా బంధుల వలనే గజిమ్మెదరా పందుల వల జగజిమ్మెదరా పంతము తోడుత ఎంతకునంతడి పంతము తోడగ ఎంతమునంతడి పంతము తోడుత ఎంతకునంతడి పంతము తోడగ ఎంతమునంతడి బలవంతుల చెండాడెదరా బలవంతుల చెండాడెదరా బలవంతుల చెండాడెదరా బలవంతుల చెండాడెదరా హరిచర వీరుడ దండి బలాలుడా పరిచర వీరుడ దండి బలాజుడ హరిచర వీరుడ దండి బలాలుడా పరిచర వీరుడ దండి బలాజుడ మానవకుల మర్దనుడనురా దానవులకు మర్దనుండరా మానవకుల మర్దనుడనురా దానవులకు మర్దనుడనురా అంజలి సుతుడను హనుమంతుడనే అంజలి సుతుడను హనుమంతుడనే అంజలి సుతుడను హనుమంతుడనే అంజలి సుతుడను హనుమంతుడనే వాయు కుమారుండను వినరా వాయు కుమారుండను వినరా అంజలి సుతుడను హనుమంతుడనే వాయు కుమారుండను వినరా అంజలి సుతుడను హనుమంతుడనే వాయు కుమారుండను వినరా హితమతుడను మా గురువు గారిని హితమతుడను మా గురువు గారిని హితమతుడను మా గురువు గారిని హితమతుడను మా గురువు గారిని ఎల్లప్పుడు మరి దలిచెదరా ఎల్లప్పుడు మది దలిచెదరా ఎల్లప్పుడు మరి దలిచెదరా ఎల్లప్పుడు మది దలిచెదరా హితమతుడను మా గురువు గారిని ఎల్లప్పుడు మరి దలిచెదరా హితమతుడను మా గురువు గారిని ఎల్లప్పుడు మది దలిచెదరా శరణు కల్పగురి రాముడైనది ధరణి కల్పముడి దాముడైనది శరణు కల్పగురి రాముడైనది ధరణి కల్పముడి దాముడైనది హరిపాదంబులు నమ్మితిగా హరిపాదంబులు నమ్మితిరా హరిపాదంబులు నమ్మితిగా హరిపాదంబులు నమ్మితిరా వీరుడ వాయు కుమారుడ సంగర వీరుడ వాయు కుమారుడ సంగం వీరుడ వాయు కుమారుడ సంగర వీరుడ వాయు కుమారుడ సంగం ఊరుడ నటి గంభీరుడరా ఊరుడవతి గంభీరుడరా ఊరుడ నటి గంభీరుడరా श्री बोलो राम भक्त हनुमान की అయ్యా ఇవాళ మొత్తం కోతుల గుంపేస్తుంది. ఏ గంగల నుండి లేచినాయో ఇవాళ స్టేజీకి మొత్తం కోతులేస్తాను. అయ్యా రే సేవక, ఆ, ఇలా మొత్తం వానర సైన్యం రా. ఇవాళ వానర సైన్యమేనా? రేపైతే నేను కూడా వానరునే. నువ్వు అనే మాటలకు ఆ, నా తోకతో చుట్టి నిన్ను ఆకాశానికి ఎగరే. ఏది చెట్టు వినేస్తావా?
పెంటి ఇంటి మీద ఆకాశానికి చేయగలను. ఆకాశం ఆకాశానికి పొక్క పట్టుకోలేదు మళ్ళీ ఇంకతరి అంత బలవంతుడు నీకన్నా బలశాలి. చూద్దాం. అయ్యా నీ యొక్క పేరు సేవక నా యొక్క నామం తెలపమంటున్నావా? చెప్పు. అంజలిదేవి కుమారుడు నాకు. నా పేరు ఆంజనేయుడు అందు. అంజలిదేవి కుమారుడు నీ పేరు ఆంజనేయుడా? అయ్యా నన్ను కూడా ఇక దీవించు మరి. చల్లగా వర్దిలు. అయ్యా మరి తెలిసి తెలియకుండా మరి అని కోపం చేసావు. నీ కొండ మీద మీరు అనుకుంటారయ్యా? మా మామయ్యకు వారి వాళ్ళ తమ్ముని సుగ్రీపై వెళ్ళగొట్టగా మేము ఈ వృషభ పర్వతంపై వచ్చి ఉన్నాం. ఆయనకు తోడుగా మేము ఉంటున్నాం. సరే అన్నయ్య ఆ కొండపైకి పోదాం పదండి. అలాగే వెళ్దాం. ఆంజనేయ అది చూడము, వారెవరో నదికి వస్తున్నారు. ఆంజనేయ అది చూడము, వారెవరో మనదికే వస్తున్నారు. వారిని చూడగా నాకు కొంచెం భయం వేస్తున్నారు. మా అన్నకి ఇట్లా వారిని తోలితేనేమో సరే చూడము. ఆంజనేయ సుగ్రీవా, నీవు భయపడకము. వారెందులోకి చెరిదించినారో నేను ఎవరయ్యవారు ఇందే గుదెంచుతున్నారు, ఎవరయ్యవారు గుణంచుతున్నారు, ఎవరయ్యవారు ఇందే గుదెంచుతున్నారు, ఎవరయ్యవారు ఇందే గుణంచుతున్నారు, ఎవరయ్యవారు నవమోహన గాతులమయ్య సహాయ సూరులవర నవమోహన గాతులమయ్య సహాయ సూరులవర నవమోహన గాతులమయ్య సహాయ సూరులవర నవమోహన గాతులమయ్య సహాయ సూరులవర గవబూడి ఇటు వస్తున్న కారణమే నెలగనైతి ఎవరయ్యవారు ఇందే గుణంచుతున్నారు, ఎవరయ్యవారు ఇందే గుదెంచుతున్నారు, ఎవరయ్యవారు ఇందే గుణంచుతున్నారు, ఎవరయ్యవారు ఆంజనేయ మామగారు వారెవరో మళ్ళీకే మదుతున్నారు. వారిని చూడగా నాకు భయం వేస్తుంది. ఆంజనేయ మామగారు వచ్చి తినేమి భయపడవలసిన పని అదేమి వచ్చి చితిదేవి భయపడవలసిన పని, చితిదేవి పడవలసిన పని అదేమి వచ్చి తినేమి భయపడవలసిన పని అదేమి వచ్చి తినేమి భయ హెచ్చు బలాచులము మొనరింపలేరు. సలేరు హెచ్చు బలాచులము మనల కలరే మొనరింపలేరు. సలేరు అచ్చటికి వేగి వారి నడిగి వస్తు వారి వాత వచ్చి చితిదేవి భయపడవలసిన పని అదేమి వచ్చి తినేమి భయ పడవలసిన పని అదేమి వచ్చి తినేమి భయ పడవలసిన పని అదేమి వచ్చి తినేమి భయ మామగారు మీరు భయపడవలసిన పని లేదు. వారు ఎందులకు చెందించినారో నేను తెలుసుకొని వచ్చాను. ఆంజనేయ కరవలి తనయ నీ అడిగి తెలుసుకొని రమ్మే కరవలి తనయ నీవడికి తెలుసుకొని నన్ను కడవలి తనయా, నీ అడిగి తెలుసుకొని రమ్మే కరవలి తనయ నీ అడిగి నన్ను తెలుసుకొని కడవలి తనయా, ధరణి కల్ప గురి పౌరి హరిని నమ్మి ఉన్నవాడ ధరణి నందుని పౌరి అడిగి నన్ను ఉన్నవాడు, ధరణి కల్ప గురి పౌరి హరిని నమ్మి ఉన్నవాడ ధరణి కల్పగుడి పౌరి అడిగి నన్ను ఉన్నవాడు, తప్పదెల్ల బాల్ని గురి పిల్లగనయనాతో కడవలి తనయా, కడవలి తనయా, నీ అడిగి తెలుసుకొని రమ్మో కరవలి తనయ నీ అడిగి తెలుసుకొని రమ్ము కడవలి తనయా. ఆంజనేయ మామగారు వారెవరో ఈ
వెళ్ళి అడిగి తెలుసుకొని రాము. మేము వచ్చే వరకు మేము ఇక్కడనే ఉండు. రామగారు అలాగే వెళ్ళేది. భక్త మహాశయులారా